బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణానికి మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానిస్తూనే గవర్నర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. టీవీకే చీఫ్ విజయ్ ఇవాళ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి ఇచ్చిన ప్రజెంటేషన్తో సంతృప్తి చెందిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు కావాల్సిందే అని తేల్చి చెప్పారు. అయితే నిజానికి ఇవాళ గవర్నర్ ఆహ్వానం మేరకే విజయ్ ఆయన్ను కలిసినట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 2 రోజుల వ్యవధిలో 2 సార్లు వీరు భేటీ జరిగింది. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అసెంబ్లీలో మెజార్టీ మార్క్ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఇవాళ కోరారు. అయితే ఇందుకు గవర్నర్ సమ్మతించలేదని సమాచారం. మెజార్టీ మార్క్ అయిన 118 మంది సభ్యులు సమకూరిన తర్వాతే రావాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖతోనే తన దగ్గరికి రావాలని విజయ్కు గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే తాజా పరిణామాలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం తమ దగ్గర ఉందని విజయ్ గవర్నర్కు వివరించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కానీ అందుకు గవర్నర్ సంతృప్తి చెందలేదు. విజయ్కు గవర్నర్ పలు ప్రశ్నలు సంబంధించినట్లు సమాచారం. ఇక నిన్న సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్యకు అదనపు బలం ఏమైనా పెరిగిందా? మెజార్టీ మార్క్ 118 అయినప్పుడు 113 మందితో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు? మీకు మద్దతు ఇవ్వడానికి ఇతర పార్టీలు ఏమైనా ముందుకు వచ్చాయా అని అడిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటు మార్గాల గురించి అన్వేషిస్తున్న గవర్నర్ రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. టీవీకే అధినేత విజయ్ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరికొంత కాలం పట్టే సమయం కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా ఇక టీవీకే నుంచి 108 మందే గెలిచారు. దానికి తోడు విజయ్ 2 స్థానాల నుంచి గెలిచినా ఒక్క ఓటే వేయగలరు కాబట్టి 107గానే లెక్కించాలి. అంటే కనీసం మరో 10 నుంచి 11 మంది మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదు. ఇక ప్రస్తుతానికి 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మద్దతిస్తామని బహిరంగంగా ప్రకటించింది. 2 ఎమ్మెల్యేలున్న వీసీకే, సిపిఐ సానుకూలంగా స్పందించినా ఇంకా అధికారికంగా చెప్పలేదు. ఆ 2 పార్టీలు మద్దతిచ్చినా మరో 2 ఎమ్మెల్యేల బలం అవసరం అవుతుంది. ఇక విజయ్ ప్రభుత్వానికి తాము మద్దతు ఇవ్వబోమని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. దీంతో ఇతరులు మద్దతు కూడగట్టుకునేందుకు టీవీకే వర్గాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మొత్తం ఎమ్మెల్యేల పేర్లు ఇవ్వకపోవడంతో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ పూర్తి జాబితా కోరినట్లు తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలపై మక్కల్ నీతిమయం ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికలో ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనపై కమల్ హాసన్ ఎక్స్ వేదికగా తన గళాలు వినిపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇది మునుపెన్నడూ లేని అసాధారణ చారిత్రాత్మక ఫలితమని కమల్ అభివర్ణించారు. టీవీకే ఇంతటి భారీ విజయాన్ని అందుకోవటం సాధ్యమైనది కాదని పేర్కొన్నారు. 108 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేని వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. మెజార్టీ వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చేయడం అంటే ఓటు వేసిన రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని ఆయన విమర్శించారు. ఎన్నికైన 233 మంది ప్రతినిధులు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేకపోవడం తమిళనాడు రాష్ట్రానికి అవమానకరమని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కమల్ హాసన్ గుర్తు చేశారు. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటు అంశంలో టీవీకేకే ముందు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని డీఎంకే కూడా వ్యక్తం చేసింది. అయితే విజయ్కు మద్దతు నిలవాలని పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారు. ఈపీఎస్ ఒప్పుకోకపోతే టీవీకి మద్దతు పలికే యోచనలో 25 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు 25 నుంచి 28 మంది ఎమ్మెల్యేలతో టీవీకే నేతలు వేలుమణి షణ్ముగం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని పుదుచ్చేరిలోని ప్రముఖ రిసార్ట్కు తరలించింది. ఆ పార్టీ నేత సివి షణ్ముగం 20 గదులను బుక్ చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే 15 మంది ఎమ్మెల్యేలను అక్కడికే తరలించారు. ఆయన మరిన్ని గదులు బుక్ చేస్తారని తెలుస్తోంది. టీడీపీ బాగుండాలనేదే తన ఆకాంక్ష అని ఆ పార్టీ ముఖ్య నేత వర్మ అన్నారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారని తెలిపిన వర్మ లోకేష్ తనతో మాట్లాడారని అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఇన్ఛార్జి పదవి నుంచి వర్మను తొలగిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అక్కడ పార్టీ నిర్వహణ కోసం 3 మెన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై స్పందించిన వర్మ తన గురించి నియోజకవర్గ ప్రజలకు టీడీపీ అధిష్టానానికి తెలుసు అని అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని విషయాలు పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మన లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేశాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి, ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో 100 అనుకుంటారు. వర్మ ఏంటో పిఠాపురం ప్రజలు తెలుసు, వర్మ ఏంటో తెలుగుదేశం పార్టీకి తెలుసు, ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీకి తెలుసు.
గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పునర్నిర్మిస్తుందని మంత్రి తెలిపారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని, అడంగల్లు పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు. 1.37 లక్షల ఎకరాలు 22A నుంచి తొలగించామని మంత్రి వివరించారు. రిజిస్ట్రేషన్ శాఖను సిటిజన్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 7వ కలెక్టర్ కాన్ఫరెన్స్ ఇది ముఖ్యంగా ఏదైతే గత ఆర్థిక సంవత్సరం పూరించిన తర్వాత మనం జరిగినటువంటి పురోగతి గురించి మాట్లాడుకోవడం కోసం, మన రాబోయే రోజుల్లో చేయవలసిన కార్యాచరణ కోసం దిశాన్ని తీసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి కాన్ఫరెన్స్. మన ముఖ్య అతిథిగా వచ్చేటువంటి వ్యక్తి వారి యొక్క దార్శనికతతో రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీయించి ప్రతిష్టాత్మకమైనటువంటి అంటే అవార్డులు వారికి కొత్త కాదు. అయినప్పటికీ కూడా ఈ బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ అనేది, ఎందుకంటే విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్న తరుణంలో ఆ కీర్తిని వ్యవస్థలోని ప్రతి ఒక్కరికి కూడా పంచివ్వటం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉన్నత వ్యక్తిత్వానికి మరియు నిరాడంబరకు అది నిలువుటద్దం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవార్డు ఆయనకి వరించడం మన రాష్ట్రానికి గర్వకారణం. ఈ సందర్భంగా మనందరి తరపున ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ యొక్క సదస్సుకు స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే ముఖ్యంగా తండ్రి దగ్గర తనయుడుగా వారి యొక్క అడుగుజాలు నడుస్తూ ప్రపంచ స్థాయి సంస్థలను రాష్ట్రానికి రప్పించి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తూ తండ్రికి వారి యొక్క ఆదర్శవంతంగా కూడా నిరూపించుకున్నటువంటి మన యువ నాయకులు మన నారా లోకేష్ గారు, వారి అసాధారణ వినయంతో అందరి మనసులో గెలుచుకుంటున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే నిన్ననే కరెక్ట్గా ఇదే సమయానికి మేము శ్రీ సిటీలో $50 బిలియన్ కంపెనీ ఏదైతే ఉందో క్యారియర్, వారి CEO డేవ్ వచ్చారు. వారు కేవలం ఒక గ్రౌండ్ బ్రేకింగ్ కోసం వచ్చారు. కానీ ఏదైతే లోకేష్ గారు అప్రోచ్ కాన్ఫిడెంట్ గా ఈ స్టేట్ గురించి చెప్పినటువంటి విషయాలు వారు గమనించి తప్పకుండా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున మేము ఇక్కడే పెట్టబోతున్నామని చెప్పిన హామీ ఇచ్చారు. అంటే అది మన పరిపాలన యొక్క, ఇది మన నాయకుల యొక్క చిత్తశుద్ధం తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా పల్లె ప్రగతి కోసం ఏదైతే సారథులుగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వారు అనారోగ్యంతో రాలేకపోయారు. వారికి కూడా ఇక్కడి నుంచే వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇంత సుభిక్షంగా నడుస్తూ ఉంది అంటే అందరి సహకారం, కూటమి యొక్క సహకారంతో నడుస్తూ ఉంది. అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నా సహచార మంత్రివర్యులు, అలాగే ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ గారికి, CCLA శ్రీమతి జయలక్ష్మి గారికి, DGP హరీష్ కుమార్ గుప్తా గారికి, అలాగే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన భారీ చోరు కేసును పోలీసులు ఛేదించారు. 2 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కోటి విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పొన్నాడి రవిశంకర్, పైరా చిరంజీవి 2025లో ఓ ఇంట్లోకి చొరబడి బీరువాను పగలగొట్టి 646.361 గ్రామాల బంగారాన్ని దోచుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు 2 నిందితులను తాజాగా అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి కోటి రూపాయలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అమలాపురం జిల్లా SP రాహుల్ మీనా తెలిపారు. కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీసులను SP అభినందించారు. నోటోరియస్ 2 క్రిమినల్స్ కానీ ప్రాపర్టీ అఫెండర్స్ కానీ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. సో మీకు స్టార్టింగ్ నుంచి చెప్తే అంటే గత సంవత్సరం ఆగస్ట్ నెలలో 31 ఇది డేట్లో కొత్తపేటలో ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగింది. దీంట్లో కొంతమంది అఫెండర్స్ ఒక హౌస్కి వెళ్ళి అక్కడ బోల్ట్ అంటే డోర్ లాక్ బ్రేక్ చేసి అప్పుడు అక్కడ ఇంట్లో కూడా అక్కడ ఉన్నవాళ్ళు ఒకడే ఉంటారు. అప్పుడు డోర్ లాక్ చేసి లోపల వెళ్ళి ఇంపార్టెంట్ ఇది ఐటమ్స్కి దొంగతనం చేయడం జరిగింది. సో అది తర్వాత టీమ్స్ CCS టీమ్స్ అండ్ పోలీస్ టీమ్స్ గాట్ ఇన్ టు యాక్షన్. అప్పుడు నుంచి డిఫరెంట్ టీమ్ చేసి వాళ్ళు కంటిన్యూస్గా
ఇది సర్వేలెన్స్ పెట్టి సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ అనాలిసిస్ చేసి అంత ఇన్వెస్టిగేషన్ చాలా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేశారు. యాజ్ అ రిజల్ట్ నిన్న మేము 2 చాలా నోటోరియస్ ఒఫెండర్స్కి పట్టుకున్నాము. ఫస్ట్ ఈజ్ పొన్నాడ రవిశంకర్ అక్క వీరాబాబు, సెకండ్ ఈజ్ వైరా చిరంజీవి. ఇది ఇద్దరికి నిన్న కొత్తపేట నుంచి అండ్ ఇది అనపతి నుంచి పట్టుకోవడం జరిగింది. సో వాడికి బ్యాక్గ్రౌండ్ చెప్తే అంటే ఇది వీరాబాబు మీద ప్రీవియస్ ఐ థింక్ 120 బర్గ్లరీ కేసెస్లో కూడా అతను ఇన్వాల్వ్ అయ్యారు. సో యూ కెన్ అండర్స్టాండ్ లైక్ హౌ నోటోరియస్ ఇస్ దిస్ పర్సన్. ఇది వీరా చిరంజీవి అంటే అతను కూడా ప్రీవియస్ ఒక మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇది వీరాబాబు 29 నవంబర్ 2024లో జైలు నుంచి బయట వచ్చారు. అది తర్వాత ఇమీడియట్గా ఈ స్టార్టెడ్ గెట్టింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ యాక్టివిటీస్ అండ్ అది చిరంజీవితో ప్లాన్ చేసి ఈ వాజ్ డూయింగ్ ఆల్ దీస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్. సో మనకి అంటే ఇది రీసెంట్గా అది అక్రాస్ 3 డిస్ట్రిక్ట్స్ అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ మన కోనసీమ. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారుల సంఘాల ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధన, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వైసీపీ నేతలు నిరసనకు దిగారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఆందోళన చేపట్టిన వైసీపీ నేతలు వరి, మొక్కజొన్న పంటలకు మార్కెట్లో మద్దతు ధర దక్కడం లేదని అన్నారు. పంట కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం పేరుతో కోతలు విధించడం వల్ల కూడా నష్టం, రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ఇక ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు మేలు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. రైతుకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రైతు సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ పరిస్థితులు కొత్తవి కాదు. ఇప్పుడే త్రినాథ్ రెడ్డి గారు చెప్పారు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా అనేక సభల్లో చూసినాం, మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటా ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అది డబుల్ ఇంజన్ సర్కార్ గా దాదాపు 2.5 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇన్ని పంటలు రైతులు పండించినప్పటికీ ఏ పంట చూసినా కనీసం మద్దతు ధర కూడా కల్పించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే పరోక్షంగా నారా చంద్రబాబు నాయుడు గారు రైతాంగాన్ని కాలగర్భంలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని మనం అర్థం చేసుకొచ్చని సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఒకసారి ఈ జిల్లాలో గానీ, నియోజకవర్గంలో గానీ ప్రస్తుత పరిస్థితులు ఒకసారి మీ అందరు కూడా తెలియాలి. ఎందుకంటే మొన్ననే డీజిల్ కొరత వల్ల వరి కోత కోయడానికే నానా అవస్థలు పడ్డారు రైతులు అందరూ కూడా. అది చాలా అన్నట్టు మరో గుదిబండలా తయారైంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఏదైతే కొనుగోలు విషయంలో కూడా తీవ్రమైన జాప్యం చేస్తా ఉన్నారు. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలోనే ఈ రబీ సీజన్ కి ఎంత పంట చేతికి వచ్చింది, రైతుల చేతికి వచ్చింది అనేది ఒకసారి అధికార లెక్కల ప్రకారం మీ ముందుకు తీసుకొస్తా. ఎందుకంటే ఇది నా లెక్కలు కాదు, అధికార లెక్కలు. మొత్తం విస్తీర్ణం రామచంద్రపురం నియోజకవర్గంలో 54,342 ఎకరాలు ఉంది. 54,342 ఎకరాలు. ఈ మొత్తం ఎకరాలకి ఈ రబీ సీజన్ కి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎంత చేతికి వచ్చిందంటే అక్షరాల 2,05,000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వ లెక్కల ప్రకారం దిగుబడి రావడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చి అంటే ప్రభుత్వం ఎంత కొనుగోలు టార్గెట్ పెట్టుకుందంటే 1,00,000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేయడానికి టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత పర్చేజ్ చేసింది రైతుల దగ్గర నుంచి అంటే అక్షరాల 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పర్చేజ్ చేసింది. రైతుల దగ్గర నుంచి 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పర్చేజ్ చేస్తూ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు అద్భుత ఫలితాలను అందిస్తున్నాయని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించిన
మెరుగైన ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. 10వ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన కావలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఎమ్మెల్యే సత్కరించారు. విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అదే విధమైన ఉత్తీర్ణత సాధించి మీ తల్లిదండ్రులు తలెత్తుకునేటట్టుగా ఉండాలని పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తూ, నిజంగా విద్యాశాఖ ఈ క్యాంపస్ జనరల్ గా ప్రైవేట్ కాలేజీలు చేయడం అనుభవిగా చూసాం. కానీ ఈరోజు గర్వంగా తలెత్తుకుని జెండా నీడగా ఈ రోజు విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం చేయడం అంటే ఇది చాలా మంచి శుభ పరిణామం. అందరికి కూడా పిల్లలందరూ కూడా తెలియజేస్తున్నా, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి లెక్చరర్స్, టీచర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్, అందరూ కూడా డెడికేటెడ్ గా పనిచేయాలన్నటువంటి టీచర్స్, ప్రైవేట్ స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ కూడా డిగ్రీలు, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళే లెసన్స్ చెబుతున్నారనే విషయం మీరు గుర్తించి, మీరొక్కరితోనే కాదు మీ తోటి ఉన్నటువంటి బంధువులకి, మీ ఇళ్ల పక్కన ఉన్న పిల్లలకు కూడా చెప్పి ప్రభుత్వ పాఠశాలలో చేరండి, భవిష్యత్తుకు మంచి విజయానికి నాంది పలకండి అని చెప్పి మీ తోటి అందరికి కూడా తెలియజేయాలని విద్యార్థులకు కూడా తెలియజేస్తూ, మరొక్కసారి గురువులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరించి మా బిడ్డల్ని మంచి మార్కుల్లో పాస్ అయ్యేటట్టు మీరు కష్టపడుతున్నందుకు మీకు ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే మీకు ఎప్పుడు అండగా ఉంటాడని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కోర్సుల్లో కూడా అదే విధమైన ఉత్తీర్ణత సాధించి మీ తల్లిదండ్రులు తలెత్తుకునేటట్టుగా ఉండాలని పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తూ, నిజంగా విద్యాశాఖ ఈ క్యాంపస్ జనరల్ గా ప్రైవేట్ కాలేజీలు చేయడం అనుభవిగా చూసాం. కానీ ఈరోజు గర్వంగా తలెత్తుకుని జెండా నీడగా ఈ రోజు విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం చేయడం అంటే ఇది చాలా మంచి శుభ పరిణామం. అందరికి కూడా పిల్లలందరూ కూడా తెలియజేస్తున్నా, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి లెక్చరర్స్, టీచర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్, అందరూ కూడా డెడికేటెడ్ గా పనిచేయాలన్నటువంటి టీచర్స్, ప్రైవేట్ స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ కూడా డిగ్రీలు, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళే లెసన్స్ చెబుతున్నారనే విషయం మీరు గుర్తించి, మీరొక్కరితోనే కాదు మీ తోటి ఉన్నటువంటి బంధువులకి, మీ ఇళ్ల పక్కన ఉన్న పిల్లలకు కూడా చెప్పి ప్రభుత్వ పాఠశాలలో చేరండి, భవిష్యత్తుకు మంచి విజయానికి నాంది పలకండి అని చెప్పి మీ తోటి అందరికి కూడా తెలియజేయాలని విద్యార్థులకు కూడా తెలియజేస్తూ, మరొక్కసారి గురువులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరించి మా బిడ్డల్ని మంచి మార్కుల్లో పాస్ అయ్యేటట్టు మీరు కష్టపడుతున్నందుకు మీకు ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే మీకు ఎప్పుడు అండగా ఉంటాడని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కోర్సుల్లో కూడా అదే విధమైన ఉత్తీర్ణత సాధించి మీ తల్లిదండ్రులు తలెత్తుకునేటట్టుగా ఉండాలని పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తూ, నిజంగా విద్యాశాఖ ఈ క్యాంపస్ జనరల్ గా ప్రైవేట్ కాలేజీలు చేయడం అనుభవిగా చూసాం. కానీ ఈరోజు గర్వంగా తలెత్తుకుని జెండా నీడగా ఈ రోజు విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం చేయడం అంటే ఇది చాలా మంచి శుభ పరిణామం. అందరికి కూడా పిల్లలందరూ కూడా తెలియజేస్తున్నా, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి లెక్చరర్స్, టీచర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్, అందరూ కూడా డెడికేటెడ్ గా పనిచేయాలన్నటువంటి టీచర్స్, ప్రైవేట్ స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ కూడా డిగ్రీలు, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళే లెసన్స్ చెబుతున్నారనే విషయం మీరు గుర్తించి, మీరొక్కరితోనే కాదు మీ తోటి ఉన్నటువంటి బంధువులకి, మీ ఇళ్ల పక్కన ఉన్న పిల్లలకు కూడా చెప్పి ప్రభుత్వ పాఠశాలలో చేరండి, భవిష్యత్తుకు మంచి విజయానికి నాంది పలకండి అని చెప్పి మీ తోటి అందరికి కూడా తెలియజేయాలని విద్యార్థులకు కూడా తెలియజేస్తూ, మరొక్కసారి గురువులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరించి మా బిడ్డల్ని మంచి మార్కుల్లో పాస్ అయ్యేటట్టు మీరు కష్టపడుతున్నందుకు మీకు ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే మీకు ఎప్పుడు అండగా ఉంటాడని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కోర్సుల్లో కూడా అదే విధమైన ఉత్తీర్ణత సాధించి మీ తల్లిదండ్రులు తలెత్తుకునేటట్టుగా ఉండాలని పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తూ, నిజంగా విద్యాశాఖ ఈ క్యాంపస్ జనరల్ గా ప్రైవేట్ కాలేజీలు చేయడం అనుభవిగా చూసాం. కానీ ఈరోజు గర్వంగా తలెత్తుకుని జెండా నీడగా ఈ రోజు విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం చేయడం అంటే ఇది చాలా మంచి శుభ పరిణామం. అందరికి కూడా పిల్లలందరూ కూడా తెలియజేస్తున్నా,
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి లెక్చరర్స్, టీచర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్, అందరూ కూడా డెడికేటెడ్ గా పనిచేయాలన్నటువంటి టీచర్స్, ప్రైవేట్ స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ కూడా డిగ్రీలు, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళే లెసన్స్ చెబుతున్నారనే విషయం మీరు గుర్తించి మీరొక్కరితోనే కాదు, మీ తోటి ఉన్నటువంటి బంధువులకి, మీ ఇళ్ల పక్కన ఉన్న పిల్లలకు కూడా చెప్పి ప్రభుత్వ పాఠశాలలో చేరండి, భవిష్యత్తుకు మంచి విజయానికి నాంది పలకండి అని చెప్పి మీ తోటి అందరికి కూడా తెలియజేయాలని విద్యార్థులకు కూడా తెలియజేస్తూ మరొక్కసారి గురువులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరించి మా బిడ్డల్ని మంచి మార్కుల్లో పాస్ అయ్యేటట్టు మీరు కష్టపడుతున్నందుకు మీకు ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే మీకు ఎప్పుడు అండగా ఉంటారని కూడా. జాతీయవాది ముస్లింలు ఎప్పుడూ భరతమాత సేవలో ఉంటారని ఏపీ బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు సయ్యద్ బాషా అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ 207 స్థానాలు విజయం సాధించడం దేశ ప్రజల్లో పెరుగుతున్న జాతీయవాద భావజాలానికి నిదర్శనమని అన్నారు. ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ భద్రతపై చూపిన నిబద్ధతను ప్రశంసించిన ఆయన మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీకి ప్రజలు మద్దతు ఇవ్వడం గమనించాలని అన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సిద్ధాంతంతో ప్రతి వర్గ అభ్యున్నతికి బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో 207 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో గెలవడం చాలా గొప్ప విషయం. దీనికి ఎంతోమంది కృషి చేశారు. దాంతోపాటు ఈరోజు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఆపరేషన్ సింధు జరిగి కరెక్ట్గా 1 year అవుతుంది. భారతదేశంలోకి ఏ ఉగ్రముఖ కూడా రాకుండా ఉండే విధంగా భారతదేశంలోకి ఎవరైనా అడుగు పెడితే కనుక సహించం మేము. భారతదేశంలో ఎలాంటి వాళ్ళకి కూడా బయట వాళ్ళకి, ముఖ్యంగా ఉగ్రవాదుల స్థానం లేకుండా చేయడంలో మన ప్రీతమ నరేంద్ర మోడీ గారు ముందుంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయవాదాన్ని పురస్కరించుకుంటుంది. అలాగే ఆ వాదాన్ని పురస్కరించడంలో ఎవరైనా సరే ఉగ్రవాదులు మన దేశంలో అడుగుపెడితే కనుక వాళ్ళని తుడిమట్టించడంలో ముందుండే పార్టీ ఏది ఉందంటే భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర మోకల్ని పాకిస్తాన్లోకి వెళ్ళి పశ్చిమ బెంగాల్లో 207 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో గెలవడం చాలా గొప్ప విషయం. దీనికి ఎంతోమంది కృషి చేశారు. దాంతోపాటు ఈరోజు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఆపరేషన్ సింధు జరిగి కరెక్ట్గా 1 year అవుతుంది. భారతదేశంలోకి ఏ ఉగ్రముఖ కూడా రాకుండా ఉండే విధంగా భారతదేశంలోకి ఎవరైనా అడుగు పెడితే కనుక సహించం మేము. భారతదేశంలో ఎలాంటి వాళ్ళకి కూడా బయట వాళ్ళకి, ముఖ్యంగా ఉగ్రవాదుల స్థానం లేకుండా చేయడంలో మన ప్రీతమ నరేంద్ర మోడీ గారు ముందుంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయవాదాన్ని పురస్కరించుకుంటుంది. అలాగే ఆ వాదాన్ని పురస్కరించడంలో ఎవరైనా సరే ఉగ్రవాదులు మన దేశంలో అడుగు పెడితే కనుక వాళ్ళని తుడిమట్టించడంలో